ఈ దినవాక్య ధ్యానాంశము ప్రార్థన ఎందుకు. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. రాకడ సూచనలలో అతి ప్రాముఖ్యమైనది మెలకువగా ఉండి ప్రార్థించుట. అయితే ఈ సత్యమును రాకడ కొరకు కనిపెట్టుచున్న అనేకులు గుర్తించటలేదు. ప్రభువు తానే వ్యక్తిగతముగా తన 3 శిష్యులను మెలకువగా ఉండి ప్రార్థించమని హెచ్చరించినను వారు నిద్రపోయిరి. ఇందును బట్టి 10 మంది కన్యకలలో 5 నిద్రపోయినట్లు ఇంచుమించు సగము మంది రాకడ సమయంలో నిద్రపోదురు అని చెప్పవచ్చును. ప్రార్థన ఆత్మ సంబంధమైన జీవితమునకు హృదయ స్పందన వంటిది. ప్రార్థనను శ్వాసతో పోల్చవచ్చును. జీవించుటకు ఎలాగూ ప్రాణవాయువు అవసరమో అంతగా ఆత్మ సంబంధమైన జీవితమునకు ప్రార్థన కావాలి. దానియేలును అతని స్నేహితులను ఏకమై ప్రార్థించిరి. దేవుడు వారి ప్రార్థనకు వెంటనే జవాబిచ్చెను. మీరు ప్రార్థించుండగా యేసు అను నామము మీ హృదయ స్పందనతో ఏకము చేసి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండుటను నేర్చుకొనుచూ ఉండాలి. ఎడతెగని క్రమమైన పద్ధతిలో కూడిన ప్రార్థనా జీవితం మీకున్న ఎడల మోకరించిన తక్షణము ప్రభు ప్రసన్నతను గ్రహించెదము. ప్రపంచ ప్రఖ్యాత దైవజనుడగు స్మిత్ విగిల్స్వర్త్ అరగంట సమయం కూడా దేవుని ప్రసన్నత లేకుండా నేను జీవించలేను అన్నాడు. రాజుకు దావీదు ఇలాగ విలపిస్తున్నాడు: నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని కీర్తనలు 51:11 అంటున్నాడు. మనకును దేవునికిని మధ్య అడ్డముగా వచ్చినది ఏది అను ప్రశ్నకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చుచున్నాడు: మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకించుచున్నాడు. ఆస్తిపాస్తులను కోల్పోయినను పర్వాలేదు కానీ దేవుని ప్రసన్నతను మాత్రము పోగొట్టుకొనవద్దు. ప్రార్థించుట ద్వారా దేవుని ప్రసన్నతను పొందుకొనండి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అని మోషే దేవుని గోజాడను. ఈ మాటల అర్థమేమిటి? నీ సన్నిధితో కూడిన ఈ అరణ్యమే మాకు చాలును. నీ సన్నిధి లేని పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం మాకు వద్దు. నిర్గమ 33:14. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదను అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవుడు ఈ దినవాక్య ధ్యానాంశమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.